ప్రాచీన కాలంలో రోమ్, చైనా దేశాల్లో మానవ మూత్రాన్ని ఎరువుగా వాడేవారు. వ్యవసాయంలో మూత్రం వినియోగించడం వల్ల బచ్చలికూర లాంటి పంటల దిగుబడి రెండింతలకు పైగా పెరుగుతుందని, సారవంతం కాని భూముల్లో కూడా దిగుబడులను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని వెర్మాంట్లో రైతులు మరింత సుస్థిరమైన విధానంలో పంటలను పండించడానికి ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు. వెర్మాంట్ స్టేట్లోని వింధామ్ కౌంటీలో నివసించే వెస్టీ విలియమ్స్ అనే మహిళ తన పక్కింటి వారితో కలిసి గత పుష్కర కాలంగా యూరిన్ను సేకరించి రైతుల పంటలకు ఎరువుగా అందిస్తున్నారు. ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న యూరిన్ న్యూట్రియంట్ రీక్లమేషన్ ప్రోగ్రాంకు ఆమెతో పాటు తన చుట్టుపక్కల ఇళ్లలో ఉండే 250 మంది ఏటా 12,000 గ్యాలన్ల యూరిన్ను డొనేట్ చేస్తున్నారు. దానిని ఆ సంస్థ రీసైకిల్ చేస్తుంది. వింధామ్ కౌంటీలో ఉన్నవారు డొనేట్ చేసిన మూత్రాన్ని లారీలో తీసుకెళ్లి ఒక పెద్ద ట్యాంకులో 90 సెకండ్ల పాటు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ప్యాస్చరైజేషన్ చేస్తారు. ప్యాస్చరైజేషన్ ట్యాంకులో నిల్వ చేసిన ఈ మూత్రాన్ని స్థానిక పొలాల్లో పిచికారీ చేసేందుకు ఉపయోగిస్తారు. వ్యవసాయంలో మూత్రం వినియోగించడం వల్ల బచ్చలికూర లాంటి పంటల దిగుబడి రెండింతలకు పైగా పెరుగుతుందని, సారవంతం కాని భూముల్లో కూడా దిగుబడులను మెరుగుపరుస్తుందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూరిన్లో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్ వల్ల అది ఎరువుగా ఉపయోగపడుతుంది. చాలా సంప్రదాయ పంటలలో వాడే సింథటిక్ ఎరువులలో ఇదే రకమైన పోషకాలను వాడుతున్నారు. కానీ ఈ సింథటిక్ ఎరువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. నైట్రోజన్ను శిలాజ ఇంధనాల ఇంటెన్సివ్ హేబర్ బాష్ ప్రక్రియలో ఉత్పత్తి చేస్తున్నారు. ఫాస్ఫరస్ మైనింగ్ వల్ల హానికరమైన వ్యర్థాలు వెల్లడవుతాయి. ప్రామాణిక సింథటిక్ ఎరువు కాకుండా యూరిన్ను ఉపయోగించడం వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించవచ్చని మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఇక మూత్రంలో నైట్రోజన్, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. మొక్కలు వృద్ధి చెందడానికి ఇవి అవసరమైన పోషకాలు. ఒక వ్యక్తి సంవత్సరానికి సగటున 500 లీటర్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఇది 3 ప్రామాణిక స్నానపు తొట్టెలను నింపడానికి సరిపోతుంది. మూత్రం శరీరం నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆచరణాత్మకంగా శుభ్రమైనది. సాల్మోనెల్లా, ఈ కోలి వంటి బ్యాక్టీరియాను మోసుకెళ్లగల మలం వలె కాకుండా మూత్రం ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగించదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు దానిని శుద్ధి చేసిన తర్వాత తాగుతారు. పారిశ్రామిక ఎరువులకు బదులుగా మానవ మూత్రాన్ని ఎరువుగా ఉపయోగించడం పూర్తిగా సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. దోసకాయలు, క్యాబేజ్, టమాటోలను పండించేందుకు మూత్రాన్ని ఎరువుగా వాడి మంచి ఫలితాలు సాధించారు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు. మూత్రాన్ని ఎరువుగా రీసైక్లింగ్ చేయడం వల్ల పారిశ్రామిక దేశాలలో వ్యవసాయంతో పాటు మురుగునీటి శుద్ధిని మరింతగా సస్టైనబుల్గా ఉంచవచ్చు. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార ఉత్పత్తిని పెంచడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కూడా సాధ్యమేనని పరిశోధకులు అంటున్నారు. మన శరీరాలు ఎన్నో పోషకాలను సృష్టిస్తాయి. ఈ పోషకాలు వ్యర్థంగా పోవడమే కాకుండా ఇవి ఎన్నో సమస్యలు సృష్టించి హానిని కలిగిస్తున్నాయి. ఈ పోషకాలు ఆల్గేకు మాత్రమే కాదు, పంటలకు కూడా ఆహారమే. పంటలు ఏపుగా పెరిగేందుకు నైట్రోజన్ సాయపడుతుంది. ఒకవేళ ఇది నీళ్లలో ఉంటే అక్కడ ఆల్గే పెరుగుతుంది. ఒకవేళ నేలపై ఉంటే అక్కడ పంటలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. నీటిలో నుంచి పోషకాలు పుష్కలంగా ఉన్న మూత్రాన్ని బయటకు తీసుకొచ్చి హానికరమైన ఆల్గే పెరగకుండా ఆపాలి. దానిని రైతులు పంటలు పండించడానికి ఉపయోగించాలని పరిశోధకులు అంటున్నారు. నీటిలోకి ప్రవేశించే ఈ పోషకాలను పీ-సైక్లింగ్ తగ్గించనుంది. వెర్మాంట్లోని యుఎన్ఆర్పి అమెరికాలో ప్రముఖ పీ-సైక్లింగ్ సంస్థ. ఇతర దేశాలలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నారు. ప్యారిస్లో సీన్ నదిని కాపాడేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు యూరిన్ను సేకరిస్తున్నారు. గోట్లాండ్ ఐలాండ్ చుట్టూ పెరుగుతున్న ఆల్గర్ బ్లూమ్స్ వల్ల ఏర్పడే ప్రమాదాన్ని స్వీడిష్ ఎంటర్ప్రెన్యూర్లు గుర్తించారు. దీంతో వారు యూరిన్ను సేకరించి దాన్ని ఎరువుగా మార్చేందుకు ముందుకొస్తున్నారు. దక్షిణాఫ్రికా, నేపాల్, నైజర్ రిపబ్లికల్లో కూడా పీ-సైక్లింగ్ పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వెర్మాంట్లో పంటలకు ఎరువుగా వాడుతున్న యూరిన్కు డిమాండ్ పెరిగి సరఫరాను మించిపోతుంది. దాంతో సేకరణ కాస్త కష్టంగా ఉందని అంటున్నారు. స్థానికంగా పనిచేస్తున్న రిచెర్త్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు మసాచ్యూసెట్స్, మిషిగన్లోని భాగస్వామ్య సంస్థలతో కలిపి పనిచేస్తుంది. అయితే అందుకు కొత్త పర్యావరణ నియంత్రణ అనుమతులు అవసరం. మరోవైపు యూరిన్లో ఫార్మాస్యూటికల్ కంటెంట్పై కొందరు మాట్లాడుతున్నారు. యూరిన్ ఎరువు ద్వారా పెరిగిన కూరగాయల్లో ఎంత మొత్తంలో కాఫైన్,
పెయిన్ కిల్లర్, ఎస్టామినోఫెన్ లాంటివి ఉంటున్నాయని కనుగొనడంపై ప్రస్తుతం పరిశోధన జరుగుతోంది. ఈ పరిశోధనల తుది ఫలితాలు రావాల్సి ఉంది. అయితే యూరిన్తో కలిసి ఎరువులు వాడిన కూరగాయల్లో ఫార్మాస్యూటికల్స్ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలిసింది. వ్యవసాయ ఆరోగ్య సంస్థలు మానవ మూత్రాన్ని ఎరువుగా ఉపయోగించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శానిటేషన్ వ్యవస్థలు సమర్థవంతంగా, ప్రభావవంతంగా లేని ప్రాంతాలలో ఇది చాలా ముఖ్యం. అయితే యూరిన్ను ఎరువుగా ఉపయోగించి పెద్ద ఎత్తున వ్యవసాయం చేయలేకపోవచ్చు. కానీ ఇళ్లలో గార్డెన్ పోషణకు కుటుంబ సభ్యుల టాయిలెట్ల నుంచి సేకరించే మూత్రం సరిపోతుంది. ఒక వ్యక్తి ఉత్పత్తి చేసే మూత్రం రోజుకు 1 చదరపు మీటర్ మట్టిని సారవంతం చేయగలదు. ఇది కూరగాయలు, పూల మొక్కలకు సరిపోతుంది.